ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డైరీని ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అత్యాధునిక మెగా డైరీ ప్లాంట్ నిర్మాణ పనులు మంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్ చొరవతో పాడి రంగం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాలలో ఉన్న విజయ డైరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 700 కోట్ల టర్నోవర్కు చేర్చామన్నారు. నూతనంగా 2 డైరీ అవుట్లెట్లను ప్రారంభించామని, త్వరలో 2000 అవుట్లెట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి మీద ఆధారపడ్డటువంటి రైతాంగం కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీకు అందరూ తెలుసు పాడి పంట. అయితే పాడి రైతుల కోసం ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో మీకు అందరికీ తెలుసు. ఈరోజు వాళ్లకు ఒక్క పాడి రైతుల కోసం మరి గేదెలు ఇటువంటివి కాకుండా దాంతోపాటు నెక్స్ట్ షీప్ బ్రీడర్స్ ఉన్నారు, వారి కోసం చేసిన కార్యక్రమాలు, దీంతో పాటు ఫాడర్ కానీ మెడిసిన్ కానీ వ్యాక్సిన్లు కూడా మరి టైంలో ఇవ్వడం, దాంట్లో మాకున్నటువంటి మా స్ట్రెంత్కు సరిపడేటువంటి మా డాక్టర్స్తో పాటు కొంత గోపాల మిత్ర సర్వీసెస్ను కూడా మనం ఉపయోగించుకుంటాం. అయితే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యం వారిని కూడా మరి సంప్రదించిన మీదట ఇది ఒక 250 కోట్ల అప్రాక్సిమేట్లీ జరిగేటువంటి ప్రాజెక్టు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి మీద ఆధారపడ్డటువంటి రైతాంగం కొన్ని